Hi friends, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ యూ. ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మనం iQOO Neo 7 వర్సెస్ OnePlus 11R 5G ఈ రెండు మొబైల్స్ గురించి అయితే మాట్లాడదాం. యాక్చువల్లీ ఇవి రెండు మొబైల్స్ కూడా 5G మొబైల్సే. సో మరి మనకు లాస్ట్ టైం iQOO వాళ్ళు లాంచ్ చేసిన iQOO Neo 6 అనేది చాలా సూపర్ మొబైల్ ఉండే. నెక్స్ట్ ఇంకో దిక్కు OnePlus గురించి మాట్లాడినట్టయితే వాళ్ళు కూడా చాలా మంచి మొబైల్స్ అయితే లాంచ్ చేస్తూ ఉంటారు. మరి ఈ వీడియోలో మనం రెండింటి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడదాం. సో మాట్లాడి ప్రైజింగ్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ మనం OnePlus 11R గురించి మాట్లాడినట్టయితే ఇందులో స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వైపు మనకు iQOO Neo 7లో లేటెస్ట్ ప్రాసెసర్ MediaTek Dimensity 8200 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీని యొక్క అంటూ బెంచ్ మార్క్ స్కోర్ కూడా ఇంటర్నెట్లో కనిపించేస్తుంది. చాలా అమేజింగ్ స్కోర్ అయితే వచ్చింది. మనకు ఆల్మోస్ట్ 8,90,000కి పైగా స్కోర్ని అయితే ఇది తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు MediaTek 8100 ప్రాసెసర్ ఉంటుంది చూస్తారా, దాన్ని బీట్ చేసింది. దాంతోపాటు స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉంటుంది చూస్తారా, దానికంటే కూడా చాలా ఎక్కువ స్కోర్ని అయితే MediaTek Dimensity 8200 పొందింది. ఓవరాల్ చూసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ పరంగా చాలా సూపర్గా ఇది వర్క్ చేస్తా అని చెప్పేసి అయితే మనం ఒక గెస్ చేయొచ్చు. ఇక మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే OnePlusలో LPDDR5Xని యూజ్ చేస్తే మనకి ఇందులో LPDDR5ని iQOO మొబైల్లో యూజ్ చేయడం జరిగింది. రెండులో కూడా UFS 3.1 స్టోరేజ్ టైప్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటే ఇక మనం మిగతా కెమెరా డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే iQOO మొబైల్స్లలో 64 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ తోటి వస్తుంది. మన OnePlus మొబైల్లో 50+8+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాని యూజ్ చేయడం జరిగింది. రెండులో కూడా మనకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే యూజ్ చేస్తున్నారు. మరి కెమెరా పరంగా గురించి మాట్లాడినట్టయితే ఈ మధ్య కాలంలో iQOO మొబైల్స్ అనేవి OnePlusకి గట్టి పోటీనిచ్చే విధంగా అయితే ఫొటోస్ని క్యాప్చర్ చేస్తున్నాయి. ఆల్రెడీ ప్రీవియస్గా లాంచ్ చేసిన iQOO 9SE అయినా కానివ్వండి, iQOO Neo 6 అయినా కానివ్వండి, వాటి ద్వారా అయితే ఇది మనకు నిరూపితం అయిపోయింది. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు OnePlus 11R గురించి మాట్లాడినట్టయితే దీంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ కూడా చాలా బాగా వస్తూ ఉంటాయి. రెండింటిలో కూడా మనకు 4K వీడియోస్ని రికార్డ్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. OS Pro సపోర్ట్ ప్రొవైడ్ చేసిన కారణంగా చాలా స్టేబుల్ వీడియోస్ని అయితే మనం ఈ రెండు ఫోన్స్ని యూజ్ చేసి రికార్డ్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ మనకు చాలా ఎక్కువగా వినిపించింది ఏంటి అంటే iQOO Neo 7లో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని యూజ్ చేస్తారని చెప్పేసి అయితే తెలిసింది కదా. ఇన్ని రోజులు అదొక రూమర్ లాగా ఉంటే, కాకపోతే ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అయిపోయింది. iQOO Neo 7 అనేది 5000 mAh బ్యాటరీతో పాటు 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి దీన్ని తీసుకొని రాబోతున్నారు. ఇక నెక్స్ట్ వైపు OnePlus 11R గురించి మాట్లాడితే 5000 mAh బ్యాటరీ 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి దీన్ని తీసుకొని రాబోతున్నారు. ఒకవేళ మనం మొబైల్ని ఫాస్ట్గా ఛార్జ్ చేయాలంటే ఆబ్వియస్లీ iQOO Neo 7లో చాలా ఫాస్ట్గా ఛార్జ్ చేయొచ్చు. ఇక మనకు 10 మినిట్స్లోనే 50% బ్యాటరీని అయితే ఇది ఛార్జ్ చేసేస్తుంది. రెండులో కూడా మనకు సూపర్ AMOLED డిస్ప్లేని అయితే యూజ్ చేస్తారు. దాని కారణంగా మనకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తాయి. రెండింటిలో కూడా మనకు స్టీరియో స్పీకర్స్ చూడడానికి కనిపించేస్తాయి. దాంతోపాటు iQOO గురించి మాట్లాడినట్టయితే మోషన్ కంట్రోల్ ఎక్స్పీరియన్స్ లాంటి ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తారు. 3D కూలింగ్ సిస్టమ్ని అయితే ప్రొవైడ్ చేశారు. యాక్చువల్లీ iQOO మొబైల్స్ అనేవి ఈ మధ్య ఎక్కువగా పాపులర్ అవడానికి నేను అనుకునే మెయిన్ రీజన్ ఏంటి అంటే దీనిలో మనం మంచి గేమింగ్ చేయొచ్చు. సో ఆల్రెడీ ప్రీవియస్గా లాంచ్ చేసిన మొబైల్స్ తోటి ఇది నిరూపితం అయిపోయింది. ఇక మన స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడితే 6.73 ఇంచెస్ ఏమో OnePlus వాళ్ళు తీసుకొని వస్తే 6.78 ఇంచెస్ తోటి iQOO వాళ్ళు మొబైల్ని మార్కెట్లోకి అయితే తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ మన సాఫ్ట్వేర్ గురించి మాట్లాడినట్టయితే రెండు కూడా అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 తోటే వస్తాయి. ఇప్పుడు మనకు కావాల్సింది కూడా అదే అనుకోండి. రెండులో కూడా అప్డేట్స్ అనేవి ఫాస్ట్గానే వస్తున్నాయి. కాకపోతే OnePlus మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే మనకు అప్డేట్స్తో పాటు బగ్స్ కూడా ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి. ఒకప్పుడు ఈ OnePlus లాగా అయితే లేదని చెప్పేసుకోవచ్చు. UI గురించి మాట్లాడినట్టయితే iQOOలో ఫన్ టచ్ OS వస్తే మనకు దీనిలో ఆక్సిజన్ OS వస్తుంది OnePlusలో. అయితే ఒకప్పుడు ఆక్సిజన్ OS అనేది వేరు, ఇప్పుడు ఆక్సిజన్ OS అనేది వేరు. ఇప్పుడు మనకు కలర్ OSని ఆక్సిజన్ OSని రెండింటిని మర్జ్ చేసేసి మొబైల్ని లాంచ్ చేసినట్టయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి అప్డేట్స్ పరంగా అయితే రెండు కూడా ప్రాపర్గానే ఫాస్ట్గానే అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఒక 2-3 ఇయర్స్ పాటు మనం సాఫ్ట్వేర్ అప్డేట్స్ని కూడా రెండింటిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్ చూసుకున్నట్టయితే రెండు మొబైల్స్ అనేవి ఆల్మోస్ట్ నెక్ టు నెక్ ఉన్నాయి. అయితే ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి తెలుసా? ప్రైజింగ్. ఇప్పుడు నాకు వచ్చిన లీక్స్ ప్రకారం నేను సెర్చ్ చేసిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే OnePlus 11R 5G అనేది iQOO Neo 7 5Gతో పోల్చుకున్నట్టయితే ఒక 10,000 అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ iQOO మొబైల్ అనేది ఒక 10,000 తక్కువ వస్తున్న కారణంగా అఫోర్డబుల్ ప్రైజింగ్లో ఎవరైతే గేమింగ్ చేయాలనుకుంటున్నారో OnePlusతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ అఫోర్డబుల్ ప్రైస్లో మొబైల్ అని వస్తుంది. దాంతోపాటు గేమింగ్ అనేది బాగుంటుంది. దాంతోపాటు మొబైల్లో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. కాబట్టి ఒకవేళ మన బడ్జెట్ అనేది ఒక 10,000 రూపాయలు తక్కువ ఉంది, OnePlus 11Rని మనం అఫోర్డ్ చేయలేం అని అనుకున్నప్పుడు, మంచి గేమింగ్ మొబైల్ కావాలి అనుకున్నప్పుడు మనం iQOO Neo 7 వైపుకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఇంతకుముందు మీరు iQOO మొబైల్ని వాడారా, OnePlus మొబైల్స్ని వాడారా? వాడితే దేని గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుందనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.